నమస్తే అందరికీ. నా పేరు ప్రవీణ్ కుమార్. కర్నూలు జిల్లా ఉలిందకొండ గ్రామం అది. అయితే మా గ్రామంలో చాలామంది బాలికలు బాలులు విద్యకు దూరం అవుతున్నారు. విద్యార్థులు ఎలా దూరం అవుతున్నారంటే, వాడు 1 నుండి 5 చదివితే 6వ తరగతి చదవడు, 6వ తరగతి నుండి 10వ తరగతి చదివితే ఇంటర్మీడియట్ చదవడు. ఒకవేళ వాడు స్కూల్కి వస్తున్నాడు అనుకుంటే స్కూల్ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా కొడుకు స్కూల్కి వస్తున్నాడు, బ్యాగ్ తగిలించుకొని పోతున్నాడు, స్కూల్కి పోతున్నాడు అనుకుంటారు. కానీ వాడు స్కూల్ బ్యాగ్లో పెట్టి స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. దీనికి ఎవరు బాధ్యులు? వాళ్ళ తల్లిదండ్రులే బాధ్యులు. వాడిని చక్కగా స్కూల్కి పంపేయాలి. వాడు ఏం చదువుతున్నాడో అడగాల, ఏమీ అడగరు. నేను 15 రోజులు అవుతుంది స్కూల్ దగ్గరనే మా ఇల్లు. ప్రతిరోజు ఎవరో 10 మంది అన్న స్కూల్ చుట్టూ తిరుగుతుంటారు. మా ఇంటి సైడ్ అయినా, ఆ కల్లిపెంట సైడ్ అయినా, స్కూల్ ముందర, స్కూల్ వెనకాల తిరుగుతూనే ఉంటారు. ఒకసారి శ్రద్ధ ఆలోచించండి. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నా కొడుకు చదవట్లేదని టీచర్ల మీదే పోతారు. మళ్ళీ వాడిని కొడితే ఎందుకు కొట్టినామని క్వశ్చన్ చేస్తారు. పాపం టీచర్ల తప్పేం లేదు, వాళ్ళు కరెక్ట్గా చక్కగా పెడదామనుకుంటే మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి కొట్లాడతారు. వాళ్ళకు కూడా రైట్స్ లేవు కాబట్టి కొట్టే రైట్స్, మందలించే రైట్స్ ఒకటే వాళ్ళకు ఉన్నాయి. దీనిపై శ్రద్ధ పెట్టాలి. మీ కొడుకులకి మీకు ఎవరు చెప్పరు, మీరే మీ కొడుకులకి చెప్పుకోవాలి. విద్య ఉంటేనే జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. చెప్పినాయపో, వేరే వాళ్ళు చెప్తే చెప్పినాయపో, చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అదే అనుకోవచ్చు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. ఇంటికి పంపించినారు కదా, మళ్ళీ ఇంటికి పోలే కదా, ఎందుకున్నారు? చదువుకోండి రా. ఎందుకు పంపించింది మేడం చెప్పు ఫస్ట్. ఎందుకు పంపించింది మేడం? మీరు పోయిన సంవత్సరం ఇటనే బడి వేయలేకంటారు, మళ్ళీ ఈ సంవత్సరం పోరు, మళ్ళీ ఎందుకే పడుతుంది. ఏం ఫెయిల్ అయినారు? ఎగ్జామ్. మళ్ళీ మీ తల్లిదండ్రులను పిలుచుకొని రాబండి, లేకపోతే నీ తరపున మీ పని మాడతారండి. దాన్ని పోందండి. నిజం అబద్ధం కాదు. నేను మీకోసమే మీ చదువుకొని రా. వేస్ట్ మనం చదువుకుంటేనే. అవి అడుగుందండి, ఏదో దానికి మార్గం చేసుకోవాలా. స్కూల్కి ఎందుకు వెళ్ళారా మీరు? స్కూల్కి ఎందుకు వెళ్ళారా? స్కూల్ రా నువ్వురా. మళ్ళీ మధ్యలో ఎందుకు వచ్చినావు? స్కూల్కి వెళ్ళలేదు అని మనం అడిగితే ఎందుకు వెళ్ళలేదని అడుగుతాం.